బెల్లం మంచిగా ఉంటే మనకి ఇట్లా చూసారా, ఇదిగోండి అంటుకోవట్లేదు, ఇదిగో ఇట్లా వచ్చేస్తాయి. చూపిస్తున్నా మీకు, విడివిడిగా చూపించాలని నేను చేస్తున్నా. మొత్తం తీస్తానే. ఇంకోటి మీకు లెక్క చెప్తున్నాను. కిలో గోధుమ పిండి తీసుకున్నా, 200 గ్రాములు వెనపసు తీసుకున్నా, కొంచెం ఉప్పు తీసుకున్నా, బెల్లం 600 గ్రాములు తీసుకున్నా, కిలో నూనె తీసుకున్నా, ఇంకొంచెం 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నా, ఇలాచీ పొడి. అంతేనండి. ఎంత బాగా వచ్చినాయి చూడండి. అసలు అంటుకోవట్లా. ఇదిగోండి ఇట్లా విడిపోతున్నాయి. చూసారా, మొత్తం వచ్చేసింది. ఇదిగోండి ఇట్లా పోసేద్దాం. అంత బాగా వచ్చిందో. నమస్తే అండి. పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్లు, చిన్నపిల్లల కోసం నేను చేస్తున్నాను. ఎందుకు అంటే షుగర్ పేషెంట్ని కూడా నాకు షుగర్ నేను దుబాయ్లో ఉన్నప్పుడు వచ్చిందండి. ఈసారి వేరేగా చేస్తా, పెద్ద గవ్వలు చేస్తా, పిల్లల్ని పట్టుకుని తినడానికి ఈజీగా ఉండటానికి. గోధుమ పిండి మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, నేను ఎప్పుడు ఇదే తీసుకుంటా, చాలా బాగుంటుంది నాకు. కిలో గోధుమ పిండికి 200 గ్రాములు వెన్నపోసండి, చిటికెడు ఉప్పు. ఫస్ట్ ఏ పిండి అయినా జల్లిచ్చేసుకుందాం. ఇదిగోండి జల్లిచ్చేసాను. ఆంటీ ఫైబర్ అంతా పోతుంది అని అంటారు. జల్లిచ్చపోతే వాటికి మీకు ఇబ్బంది. మీరు ఎన్నన్నా అనుకోండి, ఫైబర్ ఎంత కొంచెమే, అది పెద్ద ఏమీ కాదు. ఇదిగోండి ఉప్పు, మరీ ఎక్కువ కాదు, కొంచెం ఉప్పు వేసుకుంటే స్వీట్కి ఎప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఉప్పు. ఇదిగోండి 200 గ్రాములు వెన్నపూస రూమ్ టెంపరేచర్లోకి పెట్టేసుకోండి. ఫస్టే బాగా ఇది కలిసేటట్టు చక్కగా 2 చేతులతో ఇట్లా మద్దం చేయండి. మంచిగా ఉంటుంది. చేతులు శుభ్రంగా కడుక్కుంటాం, మనం ఇబ్బందులు ఏమి ఉండవు. వీటికి ఇంట్లో చేసుకునే వాటికి గ్లౌజులు అక్కర్లేదు. ఇట్లా మంచిగా మద్దం చేసి చూపిస్తాను. అంతా కరెక్ట్గా ఇట్లా మద్దం చేసేసుకున్నాం కదా. ఇదిగోండి ఇట్లా ముద్ద చేస్తే ఇట్లా ఉండాలి. ఇది పర్ఫెక్ట్. ఎప్పుడైనా ఇది చెక్కలకి ఏంటి దేనికైనా, చెక్కలు మనకి నూనె పీల్చినాయి అనుకోండి, వెనపొసు తక్కువ వేసుకుంటామే అంతే. నేనైతే కరెక్ట్గా 200 గ్రాములు ఇట్లా పిండి కలిపేసుకుందాం. ఫస్ట్ ఇది ఇట్లా కలిపేసేసుకుందాం. మంచిగా మెత్తగా కలిపేస్తా, ముద్ద చేసి చూపిస్తా. ఇదిగోండి ఇట్లా మెత్తగా కలిపేసుకున్నా. పిండిలకి ఇన్నే నీళ్ళు పోసేసారనుకో పలసనైపోతే మళ్ళీ పిండి కలుపుకోవాలి. ఇట్లా గట్టిగా కలిపేసుకుని మనం ఒక గిన్నెలో పెట్టేసుకుని ఇట్లా ఇట్లా పెట్టేసేయండి. ఇట్లా పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి వేసి, ఊరికే పైన ఎండిపోకుండా ఇట్లా, నువ్వు స్పూన్ కూడా ఇలా కొంచెం ఇట్లా పెట్టి మూత పెట్టి ఇట్లా పక్కన పెట్టేయండి. పెట్టేసి మన పనులు అన్నీ చేసేసుకోవచ్చు. ఏ పనులైనా చేసుకోవచ్చు. నేను 2-3 గంటలు మొక్కలకు నీళ్ళు పోయాలి, స్నానం చేసి పూజ చేసుకోవాలి, అంతా అయినాక చూపిస్తా. 2 గంటలు 3 గంటలు నానినా కూడా ఏమవుతాం. నానపెట్టుకున్నాం కదండి. ఇదిగోండి ఇట్లా ఉంది. ఒకసారి మనం గట్టిగా మొత్తం పిసికేసి ఇట్లా బాగా పిసికేసుకున్నాం కదా. పిసికేసుకున్నాక మనం దీంట్లోనే పెట్టేసుకుందాం. మళ్ళీ కొంచెం తీసుకుందాం. కొంచెం తీసుకుని మూత పెట్టేద్దాం. ఇది ఫస్ట్ మూత పెట్టేసి, ఇదిగోండి చిన్న చిన్న ఉండలు మీకు ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోండి. ఇదిగోండి ఈ షేప్ ఎట్లా ఉందో చెప్పండి. గవ్వల షేప్ తెలుసు కదా, లాంటి గవ్వలే ఈ నేను గోరుమిట్టీల చెక్కతో ఇట్లా అడ్డం చేసుకుంటా. ఇట్లా 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 చేసుకుంటే ఏమవుతాయి అంటే పిల్లలకు కూడా వెరైటీగా ఉండి, ఎప్పుడు గవ్వల మోడలే కాకుండా ఇలా రకరకాల మోడల్. అంతేనండి. ఇట్లా నెయ్యి రాస్తాం, ఇట్లా అడ్డం. వీటిని మీరే పేరు పెట్టాలబ్బా. నాకు వీటి పేరు ఏమంటారో మీకే వదిలేసా. ఏ పేరు బాగుంటే దాన్ని మనం ఆ స్వీట్కి ఆ పేరు పెట్టేద్దాం. మీరే డిసైడ్ చేయండి ఈ పేర్లు, సరేనా? పద్మాంటి అడిగింది మిమ్మల్ని ఈ పేరు ఏంటి అని. ఇట్లా పెద్ద ఉండలు తీసేసుకోండి. ఇట్లా గబగబా చేసేస్తామే. అసలు మనం ఒక్కలమే కిలో పిండి చేసేయచ్చు. ఇట్లా ఇట్లా అనుకోండి. ఇట్లా ఈ షేపు. ఇదిగోండి ఒక 5 మన ఇష్టం. వాటి లెక్క ఏం అక్కర్లా. ఎంత పొడవు చేయగలుగుతామో అంత పొడవు చేసుకోవచ్చు. 4 తినే చోట 3 తింటారు అంతే. మన పిల్లలే కదా, రకరకాలుగా షేపులు చేసి ఇచ్చారనుకో భలే ఇష్టంగా తింటారు. అంతే. ఎట్ట చేసేస్తున్నా, పెద్దగానే చేసేస్తున్నా, తొందరగా అయిపోతాయి నాకు కూడా. ఏం ఎండలేస్తున్నాయండి.
రాను రాను వర్షాలు కూడా ఉండమంటున్నారు, ఏంటో అంత మారిపోతుంది. ఇట్లా రౌండ్ చేసుకుని ఇట్లా కోలగా చేసేసుకుని నెయ్యి రాసేసుకుంటున్నా. చూడండి, మీరు అరకిలోనే చేసుకోండి. ఈ చెక్క ఎక్కడ దొరుకుతుందంటే మనకి స్టీల్ షాపుల్లో దొరుకుతుంది. గోరుమిట్టీల చెక్క నాకు తెలియదు. అప్పట్లో నేను ఆ షాప్కి వెళ్తే కనపడితే ఇదేదో బాగుంది అని తీసుకుని అప్పటి నుంచి ఇట్లా వెరైటీగా ఈ చేసినాక తడారకుండా ఉండడానికి పైన ప్లేట్ పెట్టేసుకోండి. తడారితే బిగుసిపోయి బాగో. ఇట్లా నిండిపోయింది కదా, ఇట్లా పళ్ళెం పెట్టేసేయండి. ఇట్లా పెట్టేస్తే ఇక ఆరిపోదు. ఇప్పుడు ఇది అయిపోయినా దాని మీద డిప్ప పెట్టేస్తా. అట్లా ఇదిగోండి అన్నీ చేసేసుకున్న కిలో. ఇది ఇట్లా మూతలు పెట్టేసుకుంటా. ఒకటి అవ్వగానే ఒకటి మూత పెట్టుకుంటే ఏంటంటే మనకి ఆరిపోదు. ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి చూడండి ఎట్లా ఉన్నాయి షేపులు ఎట్లా ఉన్నాయి. పిల్లలు భలే ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇట్లా చేయండి. చక్కగా వెన్నపోసేసి గోధుమ పిండి ఎంత బాగున్నాయి చూడండి. చూడటానికి ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కిలో చేసుకోలేరు అనుకోండి, హాఫ్ కిలో చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తా, అవి వేయించుతా. నేను పొయ్యి స్టవ్ ఆన్ చేసి వచ్చాను. మనం స్టవ్ ఆన్ చేసి వచ్చి మనం పట్టుకెళ్తానికి ఈ రెండు పట్టుకెళ్ళిపోతా. అప్పుడు పట్టుకెళ్ళిపోయి కాల్చేద్దాం. ఇదిగోండి స్టవ్ వెలిగిచ్చేసాను, నూనె పోస్తున్నాను. ఈ నూనె గురించి నిన్న రాశారు పద్మాంటి, అన్నీ బాగా చేస్తున్నావు, ప్యాకెట్ నూనె ఏంటని. నేను ప్యాకెట్ చెప్పాను మీకు, మీరు ఏదైనా వాడుకోండి. పిండి వంటలకు మట్టికి మనకి ఈ ప్యాకెట్ నూనె కరెక్ట్గా నాకు మంచిగా అనిపిస్తుంది. సన్ఫ్లవర్ నూనె కాగుతుంది. పక్షులు చూడండి, బిడ్డ కోసం పొద్దున్నుంచి మాకేమో ఎక్కడ పెట్టాలో తెలియట్లే. ఆ పక్షిని షేప్ చూడండి. ఇది 1992లో పక్కింటి ఆంటీ వాళ్ళు పక్కన ఉంటారు. ఇప్పటికి ఇల్లు ఉందా ఇల్లు, వాళ్ళు ఉన్నాం, మేము అందరం ఫ్రెండ్స్. పద్మ ఇట్ట చెయ్యి గవ్వలన్నారు. నెక్స్ట్ టైం ఇట్లా చేస్తా. ప్రస్తుతానికి నూనె కాగిందో లేదో చూసుకుందాం. కాగింది నూనె. ఇదే తెలిసిపోతుంది మనకి. వేసేస్తున్నా. పద్మ అంటే ఇంత పోసావు ఏంటి అనుకుంటున్నారు. నూనె పోసి తొందరగా నాకు మరి పనులు చేసుకుంటాను కదా నేను. నాకు నూనె మూకుడు ఎక్కువ ఉంటాయి, తొందరగా కాలిపోతాయి. చక్కగా ఏమంటారో తెలుగు భాషలో ఏమన్నా తప్పులు మాట్లాడితే మన్నించండి నన్ను. మీ అందరి దగ్గర నేర్చుకుంటున్నాను నేను కూడా. చూసారా పెద్ద మూకుడు ఇది. ఈ మూకుడు లింక్ ఇమ్మని ఎన్నిసార్లు అడిగారు. వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో, లింక్ ఇచ్చాను మీకు. నేను అమెజాన్లో తీసుకున్నా. వేసినాక కదిలించొద్దు. పెద్ద మూకుడు. ఇదిగోండి ప్లేట్ అయిపోయింది చూసారా, ఇది అయిపోయింది. అట్లా ఒకటే చేస్తా. ఇదిగోండి మనం కదిలించొద్దు. ఇప్పుడప్పుడే 1-2 నిమిషాలు అయిలే నుంచి మీడియం. ఇప్పుడు వెనక ఏం చేసేవారు, ఒక స్వీట్ వండినాక హాట్ ఎమ్మటే ఆ నూనెలో వండేసుకోవచ్చు. మనకు ఇప్పుడు టైం లేక వండట్లేదు అంతే. 2 నిమిషాలు అయిపోయింది. ఇట్లా కొంచెం ఉడికాగినాక మీడియం మీ స్టవ్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. లేకపోతే నూనె పీల్చేస్తాయి. ఏదైనా సరే పిండి వంటలు ఇట్లా సిమ్లో మంచి కలర్ వచ్చి అసలు ఉట్టి కూడా భలే ఉంటాయి. అప్పుడప్పుడు మనం ఇట్లా కదిలించుకుంటామే, చక్కగా ఉడుకుతాయి. అయిపోయినాక చూపిస్తాను మీకు. ఇవి అనుకోండి నెల రోజులైనా నిలవ ఉంటాయి. మనం చేత్తో మన వెన్నపోస వేసుకున్నాం, అన్నీ మనం జల్లించుకున్నాం, చక్కగా మంచి నూనె వేసుకున్నాం. మన చేత్తో మనం చేసుకుంటే మంచిగా. చూసారా అండి ఆగిపోయింది, ఇంకా అక్కడక్కడ ఉంది. అందుకని కొంచెం సేపు ఉంచి తిప్పుతున్నా. ఇది చూడండి వేసింది ఎంత షేప్ వచ్చిందో. ఈసారి ఈ స్టైల్ చూపిస్తా మీకు. చాలా బాగుంటుంది ఈ స్టైల్. ఈసారి ఈ స్టైల్ చూపిస్తా. ఎన్ని రకాలు చేసుకోవచ్చో. నేను పిల్లలు చిన్నప్పుడు చాలా చేశానండి. ఇంకా మధ్యలో ఎందుకైనా ఈ అంత డైట్లు అది ఇది అన్నాక మానేసాం. ఇదిగోండి తీసేస్తా. చూసారా అయిపోయింది.
అంతా చూసి అదిగోండి ఉడికెక్కడా లేదు. కంపల్సరీ ఈ మూగుళ్ళు ఇవి అయితే కంపల్సరీ పెట్టుకోండి. ఈ ఎట్లాంటి కంపల్సరీ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఎక్సెస్ ఆయిల్ కిందకి కారిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఆయిల్లో పెట్టుకుని 1 నిమిషం కాగనివ్వాలి. ఒకవేళ మీరు చేతులు కాలుతాయి మీకు వద్దు పద్మ అంటే అనుకున్నారనుకో మీడియం పెట్టేసుకోండి. ఇప్పుడు నూనె బాగా కాగిపోయింది, మీడియం కూడా పెట్టుకోవచ్చు. వేసేవరకు మనం వచ్చేస్తున్నాయి గబగబా వేసేసుకుంటాం అంతే. 2 ఆయిల్ అయిపోయినాయి చూడండి అంత బాగున్నాయి. మీడియంలో పెట్టేసుకుంటాం ఇక 1 నిమిషం అంతే. మొత్తం కాల్ చేస్తానే. ఏమండి ఇదిగోండి మనం గోధుమ పిండి గుర్తుపెట్టుకోండి. గోధుమ పిండి స్టవ్ అడ్జస్ట్మెంట్ మీ చేతుల్లోనే ఉంది. ఇంకా నేను చెప్పను, ఎందుకంటే హైలో పెట్టారంటే నల్లగా అవుతాయి, మీడియంలో పెట్టారంటే నూనె పీలుస్తాయి. జాగ్రత్తగా చూసుకోండి, సెగ చూసుకొని మీరు కాల్చుకోండి. ఇది ఒక్కటే నేను మిమ్మల్ని చెప్తున్నా. ఇదిగోండి నేను జాగ్రత్తగా చూసి వేయించుకుంటున్నా, అందుకోసం మనకి మంచి కలర్. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి అసలు సూపర్. ఇక నేను ఉట్టిది తిన్నానండి. ఇప్పుడు ఫస్ట్ వేసింది ఎప్పుడైనా మనం ఉడికిందా లేదా అని చూసుకుంటానికి తినాలి. తింటే మంచిగా ఉంది, ఎంత బాగుందో అసలు. బెల్లం అయిపోయినా కూడా తినేయచ్చు. ఇదిగోండి నూనె అస్సలు నూనె పీల్చవండి, అయిపోయినాయి. మనం స్టవ్ మట్టికి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే హైలో పెట్టినా కూడా నాకు నూనె కొంచెం ఎక్కువ కాలింది, అందుకని నేను మీడియంలోనే ఫస్ట్ వాయి నేను కొంచెం హైలో పెట్టాను, 2వ వాయి కూడా హైలో పెట్టాను, 3వ వాయి గడ్డ వచ్చేబట్టి నూనె కరెక్ట్గా కాలిపోయి ఉంది. అప్పటి నుంచి ఏం చేశాను, నాకు తెలిసిపోతుంది మనకి, మీడియంలో పెట్టుకుని కాల్చుకున్నా. ఇప్పుడు వీటికి 600 గ్రాములు బెల్లం వేస్తానండి. బెల్లం అయిపోయినా చాలా బాగున్నాయి, భలే ఉన్నాయి అసలు. బెల్లం అయిపోయినా ఇప్పుడే తిన్నాం. సో అసలు అంకుల్ బెల్లం అయిపోయినా బాగుండే అంటున్నారు. పిల్లలకైతే కొంచెం బెల్లం అంటే బాగుంటుంది కదా. ఇగోండి అన్నీ వేయించి పెట్టేసుకున్నాం. కిలో గోధుమ పిండికి ఈసారి 600 వేస్తున్నా. 600 వేసాను. ఆ బెల్లం వేసానండి, స్టవ్ వెలిగించా. ఇదిగోండి టీ గ్లాసుకి కొంచెం తక్కువ నీళ్ళు పోసేస్తున్నా. నేను ఈ బెల్లం తీసుకున్నానండి. మనం యాలక్కాయల్ని పంచదార వేసి మిక్సీ కొట్టి నేను ఇట్లా జల్లిచ్చేసుకున్నా. ఎందుకు అంటే ఇట్లా పిప్పు ఉంటే పిల్లలు తినరు, అందుకు. ఇదేమో నేను ఇట్లా జల్లించుకుని స్వీట్లు చేసుకున్నప్పుడు వేసుకుంటాం, మిగతాది టీలో వేసేసుకుంటా. అందుకని ఈ డబ్బాలో ఇట్లా పెట్టేసుకుంటా, మిక్సీ డబ్బా. ఇదిగోండి బెల్లం కరిగింది చూడండి, బెల్లం కరిగిపోతుంది. మంచి కరిగినాక వడకట్టేస్తా. ఫస్ట్ కంపల్సరీ చేసుకోవాలి, బెల్లం మట్టికి నమ్మకూడదు బాబోయ్. మాకే చాలాసార్లు పిన్నులు అట్లాంటివన్నీ వచ్చినాయి. ఈ బెల్లంలో మట్టికి చూద్దామన్నా ఇసుక ఉండదు, ఏమి ఉండదు. ఈ బెల్లం భలే బెల్లం వడకట్టేసాం. ఇదిగోండి వడకట్టిన బెల్లం పోసేద్దాం. ఉడుకుతుంది, కొంచెం వెడల్పు డిప్పలో వేసుకుందాం. ఇట్లా ఉడుకుతుంది కదా, మనకు పాకం వచ్చింది లేదు అనేది మనం ఇదిగోండి ఇట్లా వేసి నీళ్ళల్లో చూసుకుంటే తెలుస్తుంది. అందుకు నీళ్ళు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఈ పాకం దగ్గరే ఉండాలి. ఇప్పుడు వస్తాను, దగ్గరికి వచ్చింది. ఇట్లా ఉడుకుతుంది కదండి. ఇదిగోండి ఇట్లా వేసుకుంటే ఏమవుతుందంటే దగ్గరగా ఉండి లైట్ ఇంకొంచెం ఇట్లా అంటే కొంచెం ఉండగా రావాలి. వస్తుంది ఇప్పుడే, ఇంకొంచెం సేపు ఉంటే. ఇదిగోండి యాలకుల పొడి వేసేస్తున్నా. యాలకుల పొడి మనకి ఉడుకుతున్నప్పుడే తెలుస్తుంది ఉడికి వచ్చింది పాకం అని. ఒకసారి చూస్తున్నాం మళ్ళీ. ఇట్లా 3-4 సార్లు చూసుకోవాలి. ఇదిగోండి నేను ఇట్లా చూస్తున్నా. ఇప్పుడు నాకు తెలిసి ఇదిగోండి ఇట్లా దగ్గరికి వచ్చి చేతికి ఇదిగోండి చూసారా ఇట్లా. ఇది
ఇట్లా పడిపోవాలి. అయిపోతుంది ఇప్పుడు. ఈసారి వేసినప్పుడైతే ఇంకా పర్ఫెక్ట్. స్టవ్ ఆపేసేయచ్చు. ఒక్కసారి మీకు మరలా చూపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడికి దగ్గరికి రండి. ఇదిగోండి ఇప్పుడు వేస్తుంది. ఇది ఇప్పుడు వేసింది. కొంచెం రావాలి, ఇంకొంచెం వస్తే అంతే. ఇంకొంచెం ఇదిగోండి. ఇంకా ఫైనల్ అది తీసేసా, మళ్ళీ కొత్త నీళ్ళు పోసాను. ఇదిగోండి అట్లా ప్లేట్లో వేస్తే మనకి ఇట్లా ఇంకొచ్చేసింది. ఆపేస్తున్నా. ఇదిగోండి ఇది ఇట్లా ముద్దగా వస్తే ఇది ముద్దగా చేతికి వచ్చేసింది. అంతే. ఇట్లా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో పోసేస్తున్నా. పాకంలో మర్చిపోయానండి, ఏమనుకోవద్దు. నెయ్యి 2 స్పూన్లు దీని మీద వేస్తున్నా. నెయ్యి పాకంలో మర్చిపోయా. అయ్యో, అందుకే మూత పెట్టుకోను నేను. దీంట్లో 4 వేద్దాం, వేసి తీద్దాం. మా అంకుల్ చెప్పారు సలహా. మరి అదేమో నేను పట్టుకోలేకపోతున్నా, వేడిగా ఉంది గిన్నె. ఇది కరెక్టే. మనం 600 గ్రాములు వేసాం కాబట్టి మనం ఇట్లా వేసుకోవాలి చూసుకుని. ఇదిగోండి ఇట్లా గబగబా తిప్పేయండి. తిప్పేస్తే చక్కగా అన్నిటికీ పాకం పట్టుకుంటుంది. 2 కంపల్సరీ 2 ప్లేట్లు పెట్టుకోండి. సరిపోయింది 600. లైట్గానే వాళ్ళు లైట్గా పిల్లలకి తక్కువ వద్దంటున్నారుగా పెద్దగా షుగర్లు అవి కూడా. ఇట్లా తిప్పుతూ ఉంటేనే మనకి అంటుకుపోయి. ఈ బెల్లం సూపర్ అండి. నేను ఈ బెల్లాన్ని ఎందుకు చెప్తున్నానంటే చిన్న పిల్లలు కూడా చేసేస్తారు. ఆ బెల్లం దొరికితే డీమార్ట్లో దొరుకుతుందంట. మన కుటుంబ సభ్యురాలు నాకు కామెంట్ రాశారు, మీరు అందరూ అడిగారని. ఇదో మా ఇంటి పక్క ఉంటుంది షాప్ అండి, ఆ షాప్లో దొరుకుతాయి. చక్కగా వచ్చింది పాకం. ఇట్లా తిప్పుతూ ఉంటేనే ఇదిగోండి ఇట్లా తేగ వస్తేనే మనకి ఆరిపోతుంది అని అర్థం. కరెక్ట్ సరిపోయిందండి. 600 చాలు. అసలు ఫస్ట్ 500 వేద్దాం అనుకున్నా, ఇంకా తక్కువ అని. 500 కూడా వేసుకోవచ్చు. 500 కూడా తక్కువలో పర్ఫెక్ట్గా వచ్చింది. వేడిగా ఉంది కానీ నెయ్యి కూడా మంచిగా వేసాను. నెయ్యి దాంట్లో వేస్తాం మర్చిపోయా. ఈ వేడి ఆరిపోగానే మనకి వచ్చేస్తాయి. ఇట్లా ఉంచేసినా కూడా ఏమవుదు. ఇదిగోండి నేను మీకు పాకం చూపించి నేను పని చూసుకుని వచ్చానండి. 1 అవర్ అయింది. ఇదిగోండి 1 అవర్కి ఎట్లా వచ్చినాయో చూడండి. విడివిడిగా అయిపోయింది. బెల్లం మంచిగా ఉంటే మనకి ఇట్లా చూసారా, ఇదిగోండి అంటుకోవట్లేదు. ఇదిగో ఇట్లా వచ్చేస్తాయి. చూపిస్తున్నా మీకు, విడివిడిగా చూపించాలని నేను చేస్తున్నా. మొత్తం తీస్తానే. ఇంకోటి మీకు లెక్క చెప్తున్నాను. కిలో గోధుమ పిండి తీసుకున్నా, 200 గ్రాములు వెనపసు తీసుకున్నా, కొంచెం ఉప్పు తీసుకున్నా, బెల్లం 600 గ్రాములు తీసుకున్నా, కిలో నూనె తీసుకున్నా. కిలో నూనె మిగిలి ఉంటుంది చూపించాక మీకు ఎండలో. ఇంకొంచెం 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నా, ఇలాచి పొడి. అంతేనండి. ఎంత బాగా వచ్చినాయి చూడండి. అసలు అంటుకోవట్లేదు. ఇదిగోండి ఇట్లా విడిపోతున్నాయి. చూసారా, అంకుల్ టేస్ట్ చూశారు, సూపర్గా ఉన్నాయి అన్నారు. చాలా బాగా వచ్చినాయి పద్మ, నువ్వు ఇంకేం చేయమాక అన్నారు. బెల్లము ఇట్లా మనం పొడవే చేసుకుంటే ఏమవుతుందంటే బెల్లం తక్కువ పడుతుంది. 1/2 కిలో కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం ఫస్ట్ 1/2 కిలో అనుకున్నాను. 600 అయితే పర్ఫెక్ట్గా అన్నిటికీ సెట్ అయిపోయింది. ఇవన్నీ విడగొట్టి చూపిస్తాను మీకు. చూసారా, మొత్తం వచ్చేసింది. ఇదిగోండి ఇట్లా పోసేద్దాం. అంత బాగా వచ్చిందో. ఇది ఏం చేస్తాను అనుకుంటున్నారా, ఈ డిప్ప తీసుకెళ్ళి మన మొక్కల కుండీ ఉంది కదా, ఆ డ్రమ్లో నానబెట్టేస్తే
ఈ బెల్లం మొక్కలకి వెళ్ళిపోతాయి మంచిగా. ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి. దీనికి మీరే పేరు పెట్టాలి. ఇదిగోండి ఇవి ఎట్లా ఉన్నాయో చూసి మీరు కూడా మీకు ఆ చెక్క దొరికితే తీసుకుని ఇట్లా చేయండి. చిన్న పిల్లలకి ఒకటి ఇస్తే చక్కగా కొరుక్కుంటా తింటారు వాళ్ళు హ్యాపీగా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. ఇదిగోండి ఒకటి తింటున్నాను. నా సౌండ్ వినండి. గుల్ల ఎంత మెత్తగా ఉందంటే సూపర్ అండి. సూపర్ అంటే సూపర్. బెల్లం మట్టికి మంచి బెల్లం తీసుకోండి. ఆ బెల్లం వలన పాకం సరిగ్గా రాక చాలాసార్లు ఇబ్బంది పడ్డా. పర్ఫెక్ట్.